నానా ఏరా వస్తున్నావా? కాసేపట్లో బయలుదేరుతాను. కొంచెం బిజీగా ఉన్నా నాన్న. త్వరగా రా, మీ అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది. ఓకే ఓకే సరే. సంధ్య కేసు గురించి. సంధ్య చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది సార్. చాలా మంచి అమ్మాయి, హైలీ టాలెంటెడ్ పర్సన్. మీరు ఆఫీస్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఒక 3 months అవుతుంది. జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకు మీకు ప్రాజెక్ట్ వచ్చింది? 2 days తర్వాత సార్. 2 days. సంధ్యని ప్రాజెక్ట్లోకి మీరు ఎప్పుడు తీసుకున్నారు? ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 2 days తర్వాత అనుకుంటా. సంధ్య కన్నా సీనియర్లు, అంతకన్నా టాలెంటెడ్, సంధ్య కన్నా ప్రొఫెషనల్స్ చాలామంది ఆఫీస్లో ఉన్నారు కదా, మరి సంధ్యను మాత్రమే ఈ ప్రాజెక్ట్లోకి తీసుకోవడానికి రీజన్ ఏంటి? సార్ ఏం మాట్లాడుతున్నారు? సంధ్య అంటే ఈ ప్రాజెక్ట్కి పర్ఫెక్ట్ అనిపించింది, అందుకనే తీసుకున్నాను. అయినా ఈ ప్రాజెక్ట్కి ఈ కేసుకి సంబంధం ఏంటి సార్? సంబంధం ఉంది జోసెఫ్. ఎందుకంటే చనిపోయిన సంధ్యని నువ్వు పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ప్రాజెక్ట్లోకి తీసుకున్నావు, ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ మీద కాదు. సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద నేనేం తీసుకోలేదు సార్. సంధ్య ఈ ప్రాజెక్ట్కి సూట్ అవుతుంది కాబట్టి సంధ్యని తీసుకున్నాను. నో పర్సనల్ ఇంట్రెస్ట్. ఈజ్ ఇట్? ఒకసారి ఫోన్ తీసి. నా ఫోనా? నా ఫోన్ చెప్పినట్టు చేయి మిస్టర్ జోసెఫ్. లాక్ ఓపెన్ చేసి ఇవ్వు. ఇదేంటి సంధ్య ఫొటోస్ ఎన్ని ఉన్నాయి? ఒకవేళ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే మీ గ్యాలరీ నిండా సంధ్య ఫొటోస్ ఎందుకున్నాయి? సార్ అవన్నీ నార్మల్గా తీసుకున్న పిక్స్ సార్. అవి నార్మల్గా తీసుకున్న పిక్సా? అచ్చా, నువ్వు చెప్తే నేను నమ్మేయాలి. నేను చెప్పనా నీ మొబైల్లో సంధ్య ఫొటోస్ ఎందుకున్నాయో? ఎందుకంటే నీకు సంధ్య అంటే ఇష్టం కాబట్టి. అయినా సిగ్గులేదా? పెళ్ళై 2 పిల్లలున్నారు, అలాంటిది ఒక పెళ్లిగాని అమ్మాయిని ఇలా ఫ్లర్ట్ చేసి మోసం చేశారని తను కంప్లైంట్ ఇస్తే మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరగలరా? నీ భార్య పిల్లల సంగతి ఏంటి? చదువు ఉంటే కాదు, సంస్కారం కూడా ఉండాలి. ఇలాంటి వాళ్ళని కేసు రాసి లోపలేయాలి. సంధ్య చనిపోయిన రోజు నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నేను మా ఇంట్లో పడుకున్నాను సార్. ఎక్కడున్నావు? నిజంగానే మా ఇంట్లో పడుకున్నాను సార్. ఓహో, అంటే నువ్వు ఆ రోజు ఇంట్లో పడుకుని ఉంటే నీ ఫోన్ మాత్రం ఎల్బీ నగర్ పంపించావా? సార్ ఎల్బీ నగర్లో నేను లేను సార్. ఒకవేళ ఎల్బీ నగర్లో ఉన్నా సంధ్యని చంపాల్సిన అవసరం నాకేంటి సార్? ఒకవేళ సంధ్యని నేను చంపానని ప్రూఫ్ మీ దగ్గర ఉంటే ఇప్పుడే నన్ను అరెస్ట్ చేసుకోండి. ఐ డోంట్ కేర్. ఏంటి సార్ అలా వదిలేశారు? వదిలేయకపోతే ఏం చేయాలి? మన దగ్గర జోసెఫ్ సంధ్యను చంపాడని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, ఓన్లీ అనుమానం తప్ప. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా కస్టడీలోకి తీసుకోలేం కదా, నీకు తెలుసు కదా. డామిట్, ఇంతవరకు చేసిన ఎంక్వైరీలో ఆ హంతకుడి గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. అంటే మీకు కూడా ఈ కేసులో ఎలాంటి క్లూస్ దొరకలేదు? అంటే మీరు కూడా ఈ కేసుని ప్రాపర్గా ఎంక్వైరీ చెయ్యలేదా? మీరు కూడా ఈ కేసుని క్లోజ్ చేయాలేమో నాలాగా. అందుకే ఎవరినన్నా కామెంట్ చేసే ముందు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సరే సార్, నేను ఇంక వెళ్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.